ఆలయంలో చోరీ కోదాడలో కలకలం రేపింది. మునుగాల మండలంలోని బర్కాత్గూడెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భూముల వేలం నిర్వహించిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఆలయ తలుపులు తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడిలోని పంచపాత్రలు, వెండి వస్తువులు చోరీ చేశారని గుర్తించారు. వీటి విలువ 2 లక్షల వరకు ఉంటుంది. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మరియు గ్రామ పెద్దలు, దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో దేవుని పొలాలు వేలం వేయటం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వేలంపాట్లో భక్తులంతా పాల్గొన్నారు. అన్నీ కూడా వచ్చినటువంటి సంతకాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత యథావిధిగా వాచ్మెన్, మేము, సిబ్బంది వాళ్ళందరం కూడా తాళాలు వేసి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం. పోయిన తర్వాత మళ్ళీ తిరిగి 4 గంటలకు వాచ్మెన్ వచ్చి దేవాలయం తలుపులు తీద్దామని చూసే వరకు అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. దేవాలయం తలుపులు లోపల లైట్ వేసి ఉంది. స్వామివారి దగ్గర తలుపులన్నీ తీసిన వరకు భయపడి వెంటనే అర్చకుని ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వచ్చి అందరికి కూడా చెప్పాను. ఇంతలో పోలీసు వాళ్ళు కూడా, అధికారులు కూడా సమయానికి రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ కేసు వస్తే దాన్ని చూడటానికి వచ్చారు. వాళ్ళకి ఎమ్మటే ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసాం. వచ్చి అందరు కూడా చూశారు. చూసిన తర్వాత గ్రామ పెద్దలు, దేవాదాయ శాఖ వారు అందరూ కూడా వచ్చి ఎమ్మటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు మాకు నిన్న చాలామంది 500-600 మంది భక్తులు ఉన్నారు. మరి ఆ భక్తులలో ఉండొచ్చు, తిరిగిపోవచ్చు. చూసుకొని మేము వెళ్ళిన తర్వాత ఈ పని జరిగింది. దేవాలయంలో దొంగలు పడి ప్లస్ తలుపులు తాళాలు కూడా పగలగొట్టి వెండి వస్తువులు అపహరించడం జరిగింది. వెంబడే నాకు అయ్యగారు వాచ్మెన్ చూసి ఫోన్ చేశారు. వచ్చి వెంబడే అన్ని స్క్రూటూమ్ వాళ్ళు వచ్చి వేలిముద్రలు కూడా అన్ని సూర్యాపేట నుంచి స్క్రూటూమ్ వాళ్ళు వచ్చి వేలిముద్రలు అన్ని సేకరించుకొని తీసుకొని పోయారు. వెండి వస్తువులు సుమారు 2 కిలోల పైన ఉంటాయి. కొద్దిగా సుమారు అవన్నీ కలిసి మన మునగాల పోలీస్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి దొంగలను పట్టుకొని స్వామివారి ఆభరణం తిరిగి స్వామివారికి చేర్చవలసిందిగా కోరుచున్నాను.